స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనం ప్రేమించి మరో పునరుద్ధానానికి ఈ విధంగా మన దేవుడు మనల్ని కూడుకుంటే ఏర్పాటు చేసిన విధానం బట్టి మన దేవుని స్తుతించుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందామండి. మరి సమాజం కూడా అవకాశం లేనప్పటికీ మరి యూట్యూబ్ ద్వారా మరి ఈ యొక్క ఆదివారం ఆరాధన కార్యక్రమం దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుడు స్తుతించుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందామండి. ప్రభువా యేసుక్రీస్తు రక్తమే జయం, 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 ప్రభువా యేసుక్రీస్తు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, దేవా వందనాలు నాయన, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు, స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు నాయన. ప్రార్థన చేసుకుందామా. కృపా కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం కొందనాలు నాయన. ప్రేమించి ప్రభుడైన మరెప్పుడు దానిలో ప్రవేశపెట్టిన దేవాన్ని కొందనాలు తండ్రి నాయన. ఈ మీద నాయన ఈ సమయంలో ప్రభుడైన నేను సమాజం కూడా అవకాశం ప్రభుడైన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభుడైన మరి సమాజం సంబంధంతో కలిగిన ధన్యత బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. మేమే కాదు నాయన, మా సంఘస్థే కాదు నాయన, అనేక మంది వాక్యం అందరూ కూడా దీవించి దాసో సహాయం దయచేయనైనా ఇక్కడ ప్రార్థిస్తున్న మా సంఘస్థతో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాయన. అనేక మంది షుగర్ బీపీతో బాధపడుతూ ఉన్నారు ప్రభు, పూర్తి సహాయం దయచిన. అనేక మంది బలహీనలు ఉన్నారు తండ్రి నాయన. అనేక మంది ప్రభు నాయన మరి భయాందోళనతో ఉన్నారు తండ్రి నాయన. ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు బట్టి ప్రభు అందరికీ భద్రత దయచి సహాయం దయచేయండి. మా సంఘస్థ ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. విశాఖపట్నం కాకుండా ప్రభు నాయన ఆయా జిల్లాల్లో ఆయా రాష్ట్రాల్లో నాయన విదేశాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అని సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. తిరుపతిలో ఉన్న బిడ్డలు దీవించండి, అల్లూరు సీతాపూర్లో ఉన్న బిడ్డలు దీవించండి ఆయన, మల్కాపురంలో ఉన్న బిడ్డలు దీవించండి, జంతకొల్లి ఉన్న బిడ్డలు దీవించండి, శ్రీహరిపురం ఉన్న బిడ్డలు దీవించండి ఆయన, అన్నంకొల్లి ఉన్న బిడ్డలు, కోడిపదల దగ్గర ఉన్న బిడ్డలు ప్రభుత్వ ఆయన, ఉప్పుడుకొల్లి బిడ్డలు దీవించండి ఆయన, హనుమాన్ నగరు ఎక్స్ప్రెస్ కొల్లి బిడ్డలు దీవించండి ఆయన, అశోక్ నగర్ బర్మా కాలనీ ఇందిరా కాలనీ 1-2 ఉన్న బిడ్డలు దీవించండి ఆయన, గాజువాకలు ఉన్న బిడ్డలు దీవించండి, ఎన్ఏడి కంచరపాలెం ప్రభా మధురవాళ్ళు ఉన్న బిడ్డలు దీవించండి ఆయన, అంబాలాలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆయన, అమెరికా, ఆస్ట్రేలియా, అండమాన్ ప్రభునైనా, అరబ్ కంట్రీస్లో మా పిల్లలు అనేక మంది అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆయన. లైక్ గుంటూరు, తెలంగాణ మా పిల్లలు ఉన్నారు ప్రభు, అందరికి భద్రత దయచి సహాయం దయచేయండి. సభ్యుల ప్రభునైనా అనేక మంది ప్రభు బలహీనంగా మా చుట్టుపక్కలంతా కూడా ప్రభునైనా రెడ్ జోన్ ఉండే ప్రభునైనా అందరికి భద్రత దయచేయండి ఆయన. మరి నిజమే ఈ సమయంలో ప్రభుత్వం ఎంతమంది అయితే నాయన ఈ సమయంలో పనిచేస్తాం శానిటైజర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, డాక్టర్స్, నేను ఎంతమంది అందరూ పనిచేస్తున్నాను, అందరూ కూడా భద్రత దయచేయండి. ప్రత్యేకించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా పనిచేస్తున్నారు, అందరూ చూడకుండా ఆశా సంఘాలు వాడు అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ సహాయం దయచేయండి. వారు కూడా భద్రత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఈ సమయంలో మా పిల్లలందరూ కూడా బలహీన బిడ్డల పుట్టి సహాయం దయచేయండి ఆయన. నీ కాపుదలు దయచేయండి ప్రభుత్వం. ఈ కూడికి అందరూ వేరు నడిపించి మహిమ పొందుకుంటామని యేసయ్య నామంలో మిక్కిలినంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ.
చాలిన దేవుడవు సాటి లేని దేవుడ ప్రేమించే దేవుడ మాట్లాడే దేవుడవు మంచి దేవుడవు విమోచకుడవు చాలిన దేవుడవు సాటి లేని దేవుడ ప్రేమించే దేవుడ మాట్లాడే దేవుడవు నిజమగు దేవుడవు నన్నెరిగిన వాడవు నమ్మదగిన వాడవు నా యేసయ్యా నిజమగు దేవుడవు నన్నెరిగిన వాడవు నమ్మదగిన వాడవు నా యేసయ్యా 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 నీకే వందనము యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనము యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము మంచి దేవుడవు విమోచకుడవు చాలిన దేవుడవు సాటి లేని దేవుడ ప్రేమించే దేవుడ మాట్లాడే దేవుడవు ఎడారి బ్రతుకులో కలువ పూసెను సినుమ విజయమే ఈ కలువరి చనువే అయోగ్యుడైన నన్ను ప్రేమించితివే చీదరించక నన్ను తేరదీస్తివే ఎడారి బ్రతుకులో కలువ పూసెను సినుమ విజయమే అది కలువరి చనువే అయోగ్యుడైన నన్ను ప్రేమించితివే చీదరించక నన్ను చేరదీసితివే నలాంటి వానికి దేవుడిగా ఉండుటకు నలాంటి వానికి దేవుడిగా ఉండుటకు ఇష్టపడితివే నీవు జ్యేష్ఠుడైతివే ఇష్టపడితివే నీవు జ్యేష్ఠుడైతివే యేసయ్యా యేసయ్యా నీకే వందనము యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనము యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము మంచి దేవుడవు విమోచకుడవు చాలిన దేవుడవు సాటి లేని దేవుడ ప్రేమించే దేవుడ మాట్లాడే దేవుడవు మంచి దేవుడవు విమోచకుడవు చాలిన దేవుడవు సాటి లేని దేవుడ ప్రేమించే దేవుడ మాట్లాడే దేవుడవు ఆవరించగా స్వస్థతైతివి నాకు విడుదలైతివి రేపేమి జరుగునని భీతి చెందగా అభయమైతివి నా నిరీక్షణైతివి కుదరని రోగము నన్నావరించగా స్వస్థతైతివి నాకు విడుదలైతివి రేపేమి జరుగునని భీతి చెందగా అభయమైతివే నా నిరీక్షణైతివే కంటి పాపలా నన్ను కాపాడితివి కంటి పాపలా నన్ను కాపాడితివి కారణం నీవే నీ పాడే ప్రతి పాటకు కారణం నీవే నీ పాడే ప్రతి పాటకు యేసయ్యా యేసయ్యా నీకే వందనము యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనము యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము మంచి దేవుడవు విమోచకుడవు చాలిన దేవుడవు సాటి లేని దేవుడ
దేవుడవు విమోచకుడవు చామ్య దేవుడవు సాటి లేని దేవుడ ప్రేమించే దేవుడ మాట్లాడే దేవుడవు నిజమగు దేవుడవు నన్నెరిగిన వాడవు నమ్మదగిన వాడవు నా యేసయ్యా నిజమగు దేవుడవు నన్నెరిగిన వాడవు నమ్మదగిన వాడవు నా యేసయ్యా 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 నీకే వందనము యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనము యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనము యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము మంచేలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచేలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అది ఎంతమైన వాడవు మానవుని రూపమెత్తావు పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అది ఎంతమైన వాడవు మానవుని రూపమెత్తావు లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు నీరెంత నీల మనసు నాకెంత ఘనత యేసు నీరెంత నీల మనసు నాకెంత ఘనత యేసు ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అది ఎంతమైన వాడవు మానవుని రూపమెత్తావు నాశనమైన
రక్షింపగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు నాశనమైన నన్ను రక్షించగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు నీలోన జాలి పొంగే నాలోన శాంతి నిండే నీలోన జాలి పొంగే నాలోన శాంతి నిండే ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు ఆదియతమైన వాడవు మనవుని రూపమిస్తావు ఆదియతమైన వాడవు మనవుని రూపమిస్తావు చూచి నీవు వెకువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు చీకట్ల కూర్చున్నా నా స్థితిని చూచి నీవు వెకువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు నీ సాటి లేని త్యాగం నా పాడి గొప్ప భాగ్యం నీ సాటి లేని త్యాగం నా పాడి గొప్ప భాగ్యం ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు ఆదియతమైన వాడవు మనవుని రూపమిస్తావు ఆదియతమైన వాడవు మనవుని రూపమిస్తావు పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా దేవుని నాకు స్తోత్రం. మరి ఇది ఏర్పరచబడిన కీర్తన చదువుకుందామండి. అందరూ నాతో ఎక్కువ కూర్చున్నాను. 99వ కీర్తన చదువుకుందామండి. 99వ కీర్తన పరిశుద్ధ గ్రంథం నుంచి 99వ కీర్తన చదువుకుందాం. యెహోవా రాజ్యం చేస్తున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆశ్రయుడై ఉన్నాడు. భూమి కదలును, సియోనులో యెహోవా మహోన్నతుడు, జలములన్నిటిలో పైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామను వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థం బట్టి నీవు న్యాయంను ప్రేమించి రాజును స్థిరపరిచున్నావు. యాకోబు సంతతి మీద నీవు నీతి న్యాయములను జరిగించున్నావు. మన దేవుడు యెహోవాను కనపరచుడి. ఆయన పాదపీఠ మీద సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామాన్ని బట్టి ప్రార్థించే వారిలో సమీరులు నేను వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చాను. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడాను. వారు ఆయన శాసనం అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టెలను వారు అనుసరించి యెహోవా మా దేవ నీ వారికి ఉత్తరమిచ్చినవి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించిన దేవుడు అయితివి. మన దేవుడు యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడు యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పద్ధతులు సాగిలపడి దేవుడి వాక్యంలో నిలుపుకొని దీవించిన దాకా ఆమేన్. హల్లెలూయా.
మరి యొక్క ఆదివారం దినాన ఈ విధముగా మరి ఆరాధన చేయడానికి దేవుడి ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరము ఆయన వైపు మనం చూస్తూ మరి వారికి హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో మరి హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడులాగా మరి రెండు చేతులు పైకి చాపి దేవుడు సిద్ధులు చేయలేదా, దేవా నీకే వందనములు దేవా. నిజమే మరొక వారము మన యొక్క జీవితంలో దేవుడు మనకు కలగ చేయొచ్చు. మరి సంపూర్ణ ఆరోగ్యంతో లేవనెత్తుగా దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. దేవా స్తోత్రము దేవా, స్తుతి స్తుతి స్తోత్రము దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రము దేవా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు అరచెదరు. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు అరచెదరు. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన. ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. ఈ యొక్క సమయంలో నిజమే ఒకసారి ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అన్నది ఒకసారి గ్రహించుకుంటున్నావు. నీ యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంచుతున్నావు. ఒకసారి ఆలోచన చేసుకుంటున్నావు. నిజమే. ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయన మనలో నిలిచి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరు, నిజమే అంతటా నివసించు వాడు ఆయన. నిజమే ఆయన యుగముగా మన మధ్యన నివసిస్తూ వాళ్ళు నడిపిస్తున్న వాడు ఆయన. నిజమే మన యొక్క స్తుతి, మన యొక్క జీవితము ఆయన ఇష్ట ప్రకారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆలోచన చేసుకో. రే పగలు ఆయనలో నీవు నివాసం ఉంటున్నావా? ఆయన కలిగి జీవిస్తున్నావా? అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. బాయొక్క రీతి యెహోవా సిస్కేను, ఆరాధన నీకే. బాయొక్క రీతి యెహోవా
ఈరోజు నీవు ఈ విధముగా అయితే దేవుడి సన్నిధానం ఒకసారి ఆలోచన ఆయన యొక్క భవనము ఆయన యొక్క రాజ్యం ఆయనలో నేను శూన్య స్థితి నువ్వు కలిగి ఉంటున్నావు. ఆయన నిలిచి ఉన్నవాడే ఆయన ఆరాధన చేయగలడు. ఆయన ఎంత ఉన్నవాడే ఆరాధన చేయగలడు. ఆయన ఎంత ఉన్నవాడే ఆయనను సంతోషపరచగలడు. నువ్వు గ్రహించినట్లయితే నీకు అర్థమవుతుంది. నా బలము ఆయనే, నా కోట ఆయనే. నువ్వు ఆనందిస్తావు. ఇదిగో ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నానంటే అది నా యొక్క యేసయ్యను బట్టి అని చెప్పేసి నువ్వు ఆనందించు. ఆయనకు స్తుతులు చెల్లించు. నిజమే, ఆయన నీ యొక్క మనస్సులో ఉన్నప్పుడు నిజమే ఈరోజు ఇటువంటి సౌభాగ్యాలు నేను పొందుకున్నానంటే అది ఆయన ఇచ్చిన కృపయే. ఈ కష్టకాలంలో కూడా సుఖముగా నిద్రిస్తున్నానంటే ఆయన ఇచ్చిన కృపయే అని నువ్వు ఆనందించు. ఈరోజు ఆలోచన చేస్తున్నావు. నిజమే దేవా, నీవు చెప్పిన దేవా నీవే దేవా నాయనా అని గ్రహించుకోగలుగుతున్నావు. అని ఆలోచనతో మిగిలిపోతున్నావు. ఇప్పుడైనా నీకు హృదయం తెరిచి ఆయన స్తుతించి, నీ కన్నీటి ద్వారా ఆయన స్తుతించి ఒకసారి ఆలోచన చేస్తా. ఈరోజు ఆరాధన చేయడానికి ఒక కారణం ఉంది. నీవు నేను సజీవులుగా ఉన్నావు. ఈరోజు ఆరాధన చేయడానికి కారణం ఉంది. సజీవులు సజీవులు ఆయన స్తుతిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆరాధన చేయడానికి ఒక కారణం ఉంది. ఇదిగో నీకు చిరునవ్వులు దయచేస్తాడు. ఈరోజు ఆరాధన చేయడానికి ఒక కారణం ఉంది. ఇదిగో సుఖమైన జీవితాన్ని కలిగి ఉన్నావే, ఇది కలగ చేసిన వాడు ఆయన. మనకు ఫలాన్ని అనుగ్రహించిన వాడు ఆయన, నీతో ఉన్నవాడు ఆయన, నడిపించిన వాడు ఆయన. ఒక్కసారి ఆయన వైపు చూస్తున్నావా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మహాగణపరలోక తండ్రి దేవా, ఎల్లవేళలా మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ మాకు సహాయం చేస్తూ మా పరమ తండ్రి నీకు వందనం. నేడు మేమేమై ఉన్నాం అది నీ యొక్క కృపయే దేవా. ఎల్లవేళలా నీలో నిలుచుండే వారిగా నీ యొక్క ప్రసన్నతను గ్రహించుకుని దేవా నాయన దేవా నీ అంత ఆనందించేవారుగా, ఆరాధన చేసేవారుగా, కృతజ్ఞతలు చెల్లించేవారుగా దేవా మేము ఉండడానికి సహాయం చేయండి. ఎందుకంటే దేవ కృతజ్ఞతలు చెల్లించు దేవా నాయన నీ సన్నిధానంలో ప్రవేశించాలని సెలవిస్తున్నాం. అయ్యో మాకు చేసిన ప్రతి కార్యాలను చూసినప్పుడు మా కళ్ళ నిండా నీళ్ళే దేవా. ఎందుకంటే ఎంత దౌర్భాగ్యమైన మా జీవితానికి ఎన్నో మేలు చేతులు నింపిన వాడు. నీ ప్రేమ అమృతమయ్యా, నీ యొక్క దయ గొప్పదయ్యా. మరొకసారి మా పట్ల అటువంటి కృపచేతను నింపి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. ఈ యొక్క సమయమున దేవా నీవు మాతో మాట్లాడండి, బలపరచండి. మా యొక్క ఆత్మీయ జీవితానికి కావలసిన ఆత్మీయ ఆహారం వచ్చేంత మమ్మల్ని నింపండి. యేసు ఇచ్చిన ప్రార్థన పాసన చేర్చుకోండి. యేసు నామములో నడిచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మనం ఈ విధంగా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు చూపిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి మనమందరము ఆనందిద్దామండి. మరి నిజమైన సమాజంగా కూడడానికి మనకు అవకాశం లేకపోయినప్పటికీ ఈ విధముగా యూట్యూబ్ ద్వారా ఆయన యొక్క మాటలు మనం ధ్యానం చేసుకోవడం దేవుడు చూపిన కృపను బట్టి మరి యొక్క నేటి దినము కొరకు ఏర్పాటు చేసిన పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనములు మనము ధ్యానం చేద్దాం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క పాఠ్యభాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు మహాగణుడే మా పరలోకపు తండ్రి దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు దేవా. ఎల్లవేళలా దేవానాయన మాకు దేవానాయన అండగా దేవానాయన నిలుస్తూ దేవానాయన మా యొక్క ప్రతి ఒక్క ఇబ్బంది కలిగిన స్థితిలో దేవానాయన మా యొక్క దేవానాయన అనాలోచనలో దేవానాయన మేము ఎంత మాత్రం నిలిచి ఉండాలని నువ్వు ఎంత మాత్రము దేవా
అటువంటి ఆలోచనలో మేము మిగిలిపోవాలని దేవా నాయన నువ్వు కోరుకున్నట్లు లేదు. కానీ దేవా మేము ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ నీకు ఇష్టలైన బిడ్డలుగా మేము జీవించాలని దేవా నాయన నీవు కోరుకుంటున్న విధానానికి తగినట్లుగా మా బ్రతుకులు మేము నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి. మరి యొక్క సమయమున నీవు మాతో మాట్లాడండి దేవా నాయన. నీ యొక్క మాటను బట్టి మేము జీవించగలము గనక మొట్టమొదటిగా నా యొక్క ఆలోచనలు, నా యొక్క మాటలు, నా యొక్క తలంపులు నీ సులువు చాటును మరుగుపరచు. నా ద్వారా నాతోనూ దేవా నాయన వీక్షించున్న ఈ యొక్క బిడ్డలతోనూ నీవు మాట్లాడి దేవా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి దేవా మమ్మల్ని బలపరచు. నీ యొక్క తోడు, నీ యొక్క కాపుదల చేత మమ్మల్ని నడిపించండి. వచ్చిన ప్రార్థన పాసలు చేర్చుకో. యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క స్వాతంత్రము అన్నదాన్ని మనం గమనించినట్లయితే నిజమే మనం చరిత్రను ఆధారం చేసుకున్నట్లయితే బ్రిటిష్ వారు భారతీయులుగా ఉన్న మనలను ఎంతగానో బాధించారు. అయితే కొందరు ఎంతో శ్రమించి మరి యొక్క స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఎంతో మంది వారి యొక్క ప్రాణాలను కూడా విడిచిపెట్టిన వారుగా మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క సమయమున ఈ యొక్క ఆలోచనతో మనము కొన్ని విషయాలు నేటి దినాన ధ్యానము చేద్దాం. అసలు స్వాతంత్రము లేక స్వేచ్ఛ అనగా ఏమిటి అన్నది మనం గ్రహించుకున్నట్లయితే మొట్టమొదటిగా అప్పుడు మనము ఎటువంటి స్వాతంత్రాన్ని మనము కలిగి ఉన్నామో కూడా మనం గ్రహించుకోవచ్చు. ఈరోజు నిజమే మనిషికి అన్ని విధాలుగా స్వాతంత్రం కావాలని మనిషి ఆలోచన కలిగి ఉంటాడు. ఒక సామాజికంగా తనకు స్వాతంత్రం కావాలనుకుంటాడు. నిజమే ఆధ్యాత్మికముగా తన యొక్క మనస్సును తను స్వాధీనపరుచుకుని ప్రశాంతత కలిగి జీవించాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క మాటల యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించినట్లయితే అసలు స్వేచ్ఛ అనగా ఏమిటి, స్వేచ్ఛ అంటే ఏంటి, మనం ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలాసార్లు చాలామంది ఆశిస్తూ ఉంటారు, నేను స్వేచ్ఛ కలిగి ఉండాలి. నిజమే, అలా కోరుకోవడము తప్పెంత మాత్రము కాదు. నిజమే, అలా కోరుకోవద్దని కూడా ఎవరు ఇతరులు ఏం చేయకూడదు, అలాగా ఆటంకపరచకూడదు. కానీ ఈరోజు స్వేచ్ఛ అని కోరుకుంటున్నాను. అసలు నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి, అసలు స్వేచ్ఛ అంటే ఏంటి అనేది నువ్వు అవగాహన చేసుకుంటున్నావు. అసలు స్వేచ్ఛ నీకేమి తీసుకురావాలి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క స్వాతంత్ర అనుభవంలోనికి మనం వచ్చి నిజమే ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఇదిగో మేము స్వతంత్రులమయ్యాం. నిజమే, మంచిది. మనం ఇలా స్వతంత్రులు కావడానికి ఎంతో పోరాటము జరిగింది, ఎంతో శ్రమ జరిగింది. అయితే ఎందుకు నేను స్వతంత్రుడయ్యాను, అసలు స్వాతంత్రం యొక్క ఆలోచన అవగాహన నేను కలిగి ఉన్నాను అన్నది కూడా మనం గ్రహించుకోవాలి. ఈరోజు ఈ యొక్క ఆలోచనతో మనము దేవుడు ఎటువంటి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాడు, అసలు స్వేచ్ఛ అంటే ఏంటో అన్న ఆలోచన విధానాన్ని మనము కలిగి ఉన్నాం. నిజమే, మొట్టమొదటిగా స్వేచ్ఛ అంటే ఏంటి, నీకు నెమ్మదిని కలగజేసేది, లేకపోతే నువ్వు కోరుకున్న దాన్ని నువ్వు పొందుకోవడమే నిజమైన స్వేచ్ఛ. అయితే కోరుకోవడం అంటే ఏంటి, ఎవరైనా ఏం కోరుకుంటారంటే నా బ్రతికి ఎలా ఉండాలి, బాగుండాలి, నేను సంతోషించాలి, నేను ఆనందించాలని కోరుకుంటాం. నిజమే, ఎవరైనా స్వేచ్ఛలో వాళ్ళు కోరుకున్నది ఏంటంటే చివరికి నాకు మిగలాల్సింది ఏంటి, ఆనందము, నాకు మిగలాల్సిందేంటి, సంతోషమే అంటాం. అయితే ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు నీవు కోరుకున్నది ఆనందం అయితే నీకు ఆనందం ఇవ్వకపోతే అది స్వేచ్ఛ నీకు అవుతుందా? ఈరోజు మనమే పరిశీలించుకోవాలి. ఆనందం ఇవ్వనిది నీకు ఎలా స్వేచ్ఛ అవుతుంది? ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి, అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి, బైబిల్ ఏమి చెప్తుంది? నేను క్లుప్తంగా 3 మాటల్లో మీకు స్వేచ్ఛ అంటే ఏమిటి అన్నది మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు కూడా ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అపవాది మానవుడి దగ్గర నుంచి ఏం హరించేసిందంట, ఈ యొక్క స్వాతంత్రాన్ని హరించేసింది. ఎందుకు, మానవుడు తనకు నచ్చినట్లు తాను ఏం చేయలేకపోతున్నాడంటే బ్రతకలేకపోతున్నాడు. చాలాసార్లు మనిషి అనుకుంటాడు, ఇది నేను నచ్చినట్లు నేను బ్రతకలేకపోవడం ఏంటంటే అసలు మనిషికి కావాల్సింది ఏంటి, మనిషికి నచ్చింది ఏంటంటే ఆనందించుట, సంతోషించుట. మనిషికి కావాల్సింది అదే. ఈరోజు ఏమి కోల్పోతున్నాడంటే మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోతున్నాడు. అందుకే ఖచ్చితంగా నేనైతే చెప్తాను, ఇదిగో స్వేచ్ఛ అనే అనుభవం నువ్వు కలిగి ఉన్నావు అనుకుంటున్నావే కానీ నువ్వు స్వేచ్ఛ కలిగి లేవు. ఈరోజు ఈ యొక్క మాటలు మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడు, యేసు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చింది ఎందుకంటే ఇదిగో
మానవుడిని అసలు స్వేచ్ఛ అంటే ఏంటో అర్థం చేసుకుని ఆ యొక్క స్వేచ్ఛ అనుభవంలో నుంచి నిజమైన సంతోషాన్ని పొందుకోవాలని యేసుప్రభు వారు ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడంటే ఆయన పిలుస్తున్నాడు. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ అపోస్తలుడైన పౌలు, ఇదిగో మనం పోరాడున్నది ఎవరితో? ఈరోజు నువ్వు అవగాహన చేసుకో. నువ్వు పోరాటం చేయవలసింది ఎవరితో? నీకు ఉండవలసింది ఏంటి? నీకు కావాల్సింది ఏంటి అని మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అపవాది ఏమి చేస్తుందంట? అబద్ధాలు చెప్పి మన స్వేచ్ఛను మనం ఏం చేస్తుంది? హరిస్తాం. మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే అపవాది చేసే పని ఏంటంటే అబద్ధాలు చెప్పి మన స్వేచ్ఛను ఏం చేస్తుంది? హరించేస్తుంది. మనం గమనించగలము ఆది కాండము మనము ప్రారంభంలోనే మనం చూసినట్లయితే అక్కడ 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అవ్వతో మాట్లాడుతున్న అపవాది మాటలు మనం గమనించవచ్చు. ఇక్కడ వచ్చి చెప్తున్న మాట 3వ అధ్యాయం మొదటి వచ్చును, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది, అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పారా అని అడిగాను. కిందకు వెళ్తూ ఉంటే అక్కడ చాలా చక్కని మాటలు, ఎంత చక్కగా మాట్లాడుతుందంటే దాని మాటలు ఎలాగున్నాయంట? వినసంపుగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. 4వ వచనం నుంచి, అందుకు సర్పము మీరు చావనే చావు. దానికి ఎలా వివరిస్తుందండి? ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందరనియు మీకు తెలియనని స్త్రీతో చెప్పగా, ఎటువంటి మాటలు మాట్లాడుతుందిగో, మీరు దైవములు అవుతారు, మీరు దేవునితో సమానము. అక్కడ ఆ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని ట్రాన్స్లేషన్స్ మనం అర్థం చేసుకోగలము. ఇదిగో నీవు దేవునితో సమానం అని చెప్తుంది. అంటే ఇక్కడ చాలాసార్లు ఎలాగా అనాలోచన గురి చేస్తుంది. నిజమే, మన హీబ్రూ టెక్స్ట్లోకి మనం వెళ్ళిపోతున్నట్లయితే అక్కడ చాలా చక్కగా గమనించగలం. ఏంటంటే ఇదిగో మీరు ఎలాగైపోతారు? దేవదూతల వలె, ఇదిగో దైవముల వలె మీరు దేవునితో సమానము కలిగిన వారుగా మారిపోతారని అబద్ధాలు చెబుతుంది. ఇక్కడ మనం గ్రహించవచ్చు ఎందుకు అబద్ధము చెబుతుంది. అబద్ధాలు వినుట ద్వారా మనం ఏమైపోతామంట? గ్రహించుకోండి, ఇదిగో నువ్వు స్వేచ్ఛను కోల్పోతావు. నువ్వు ఏం కోల్పోతున్నావు? స్వేచ్ఛను కోల్పోతున్నావు. ఏంటి స్వేచ్ఛ? ఈరోజు నిజమే, చాలా మంది నేను కోరుకుంటుంది నిజమైన స్వేచ్ఛ కదా. చాలా మంది అనుకుంటారు, ఇదిగో నాకు నచ్చినట్లు నేను ఉండడం తప్పేంటి, నేను కోరుకుంటుంది స్వేచ్ఛ కదా, చివరికి నాకు మిగిలేదు ఆనందమే అనుకుంటాను. ఇక్కడ కూడా ఈ యొక్క స్త్రీ ఎప్పుడైతే ఆ మాటలు వినదు అవ్వ అనుకుంటుంది, ఇదిగో నేను కోరుకున్నది మంచిది. అందుకే తన యొక్క నేత్రము, తన యొక్క ఆలోచన విధానము అన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందండి? ఆ యొక్క వృక్షము వైపే పెట్టింది. దేవుడి యొక్క మాట పక్కకు పోయింది, దేవుడి యొక్క ఆలోచన పక్కకు పోయింది. ఏమనుకుంటుందంటే, ఇదిగో నేను అనుకున్నది నేను చేస్తే నేనేమవుతాను? సంతృప్తి కలిగి ఉంటాను, సంతోషిస్తాను. కానీ దేవుడు ఎందుకు ఆ యొక్క మాట చెప్పి ఉన్నాడో, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో మర్చిపోయిన స్థితిలో మనం గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అవగాహన చేసుకో. ఈరోజు నువ్వు అవగాహన చేసుకోవాల్సిన మాట విధానము మనం గ్రహించుకున్నట్లయితే ఇక్కడ ఏంటి మనం గ్రహించుకోవాలి? ఇదిగో అబద్ధము మనిషిలో నుంచి ఏమి తీసుకుపోతుందంటే స్వేచ్ఛను, ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క సంతృప్తిని ఏం చేస్తుందంటే తొలగించేస్తుంది. ఏమి మిగిలిందంటే శ్రమ, బాధ, వేదన. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు అవగాహన చేసుకుందాం. స్వేచ్ఛ అని మాట్లాడిన నీవు ఈరోజు అవగాహన చేసుకు. ఈరోజు నిజమే, ఆనందం లేనిది అది నిజముగా ఏ విధంగా నీకు స్వేచ్ఛ అవుతుంది? నేను దుఃఖ పెడితే ఆ యొక్క మార్గము నీకు ఎలాగా అది మేలవుతుంది. చివరికి వాళ్ళకి మిగిలింది ఏమిటి అంటే, ఇదిగో ఆ యొక్క తోటనే వారు ఏం చేసుకున్నారంటే కోల్పోయాం. నిజమే, ఈ యొక్క అబద్ధాలు, అపవాది యొక్క మాటలు వినుట ద్వారా ఇదిగో స్వేచ్ఛను కోల్పోతాం. మరి నిజమే, అయితే స్వేచ్ఛ ఎక్కడుందండి? తృప్తి ఎక్కడుంది? సంతోషం ఎక్కడుంది? ఈరోజు మనం గ్రహించుకోవాల్సింది అదేంటి. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు మనం అనుకుంటాం ఏమండి నాకు నచ్చినట్లు ఉండడం తప్ప అంటే, అమ్మా ఈరోజు నీకు నచ్చినట్లు ఉండడము తప్ప కాదా అన్న విషయములలో నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాలా వద్దా అన్నది కూడా నువ్వేం చేసుకోవాలి? గ్రహించు.
చాలాసార్లు మనము ఆలోచన వేద్దాము, నేను ఏదైతే ఆశిస్తున్నానో అది నాకు చివరికి ఆనందాన్ని తీసుకొస్తుందని చెప్తున్నాను నీవే, చివరికి అదే నీకు బాధను కలగజేస్తుందంటే నేను అంటాను, నువ్వు కోరుకున్న మార్గము అది స్వేచ్ఛ అంత మాత్రమే కాదు, నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఒక రకమైన బాధ కలిగించే బంధకములో నువ్వు ఏమైపోతున్నావు, పడిపోతున్నావు. అందుకే మనము గ్రహించుకోవాలి. అయితే యేసయ్య చెప్తున్న మాటను మనం గ్రహించినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మనము ఆలోచన చేయొచ్చు, ఆయన యొక్క మాటలు మనం వినుట ద్వారా కొన్ని విషయాలు మనకి చాలా చక్కగా వివరణ మనము కలిగి ఉండగలమండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనములు మనం గమనించినట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇంకా కింద చదువుతూ ఉంటే, అప్పుడు సత్యము మిమ్మును ఏది స్వాతంత్రాన్ని కలగజేస్తుందంట, ఏది స్వాతంత్రాన్ని ఇస్తుందండి? ఇప్పుడు చెప్తాం, స్వేచ్ఛ లేక స్వాతంత్రం ఎందులో నుంచి వస్తుంది? అబద్ధాల నుంచి రాదు. ఈరోజు అబద్ధము ఎలాగుంటుందంటే చాలా చక్కగా వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఈరోజు బ్రతుకును సరిచేసుకోండి అంటే బ్రతుకును సరిచేసుకోవడానికి కష్టపడే వాళ్ళు చాలా తక్కువ. ఈరోజు మన యొక్క దేశాన్ని స్వాతంత్రం రావడానికి ఎన్నో పోరాటాలు చేశారు, ఎంతో పోరాటం చేసుకుని తీసుకొచ్చిన ఈరోజు కొందరు ఉన్నారు. ఆ యొక్క స్వాతంత్రము అనుభవించకుండా నలిగిపోతున్న వారు కొందరు ఉన్నారు. అటువంటి వారిని అణిచివేస్తున్న వారు కొందరు. ఎందుకు ఇటువంటివి జరుగుతున్నాయంటే నిజమే, వారు అన్న ఆలోచనకు గురైపోయి ఏమవుతున్నారు, ఆధిపత్యం అన్న ఆలోచనతో ఇతరులు ఏం చేస్తున్నారంటే బాధిస్తున్న వారుగా మనం గమనించవచ్చు. నిజమే, ఈరోజు మనం అనుకోవచ్చు, ఈరోజు మానవుడు కూడా ఏమైపోతున్నాడు, ఈ యొక్క ఆధిపత్యం అపవాది మానవుడి ఆధిపత్యాల్లోకి తీసుకుపోయి మనిషిని ఏం చేయాలనుకుంటున్నాడు, నాశనము చేయాలనుకుంటున్నాడు. అందుకే మనం పోరాడునది ఎవరితో పోరాడుతున్నామని మాట్లాడుతున్నాడంటే, ఎవరితో పోరాడుతున్నామంట, ఈ యొక్క లోక సంబంధులతో కాదు, శరీరులతో కాదు. నిజమే, ఈ యొక్క అపవాదితో మనం ఏం చేస్తున్నాం, అంధకార సంబంధాలతో మనం ఏం చేస్తున్నాం, పోరాడుచున్నాం. నిజమే, ఈ యొక్క లోకానికి సంబంధించిన వాటితో కాదు. అందుకే ఒక క్రైస్తవుడు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో నాకు స్వాతంత్రం ఎక్కడ దొరుకుతుందంటే, మొట్టమొదటి జ్ఞాపకం చేసుకో, ఆయన చెప్పిన మాట, నా వాక్యమందు నిలిచి ఉండాలి. ఆయన మాట్లాడుతుంది, యేసయ్య చెప్పిన మాట ఏంటి, ఆయన వాక్యమందు మనం ఏమై ఉండాలంట, నిలిచి ఉండాలి. అంటే వాక్యమందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? ఈరోజు మొదట అవగాహన చేసుకోవాల్సింది, అవ్వ ఎవరి మాటని యందు నిలిచి ఉందంటే, దేవుని యొక్క మాటను పక్కన పెట్టేసి ఎప్పుడైతే అపవాది మాట యందు నిలిచి ఉందో ఆమె ఏమైపోయిందంట, తనకున్న స్వాతంత్రము కోల్పోయింది, తనకున్న హక్కులు కోల్పోయింది, తనకున్న గొప్ప స్థితిని కోల్పోయింది. నిజమే, అపవాది అబద్ధాలకు గురి చేస్తాడు. యేసయ్య అంటున్నాడు, సత్యములోనికి ఆయన ఏం చేస్తాడు, నడిపిస్తాడు. ఈరోజు చూడండి, లోకంలో అనేకమైన విషయాలు మనం వింటూ ఉంటాం. ఈరోజు ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. మోసం చేసేవాడు ఎలాగుంటాడంటే, మోసం చేసేవాడు ఏం చేస్తాడు, ఆడ కబుర్లు ఎలాగ ఉంటాయండి, వాళ్ళ మాట విధానం ఎలాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది. చాలా చక్కగా చెప్తాడు మోసం చేసేవాడు. నిజమే, ఎన్నో స్కామ్స్ జరిగింది. మన అనేక సార్లు మనం విన్నాం, చూసాం. అయ్యో, ఎన్నో నష్టపోయారు చాలామంది. ఆ స్కామ్స్ చేసేవాడు ఏం చేస్తాడు, చాలా చక్కగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీలో అనేక మందికి ఏం చెప్తాడంటే, సార్ ఇదిగోండి, మీరు ఇలా చేస్తే మీరు కూర్చునే మీరు ఏం చేయొచ్చు, చక్కగా మీరు సంపాదించవచ్చు, మీరు చేయాల్సిందే అండి, మీరు మాతో ఏమంటే పాలిభాగస్తులుగా ఉంటుంది, మాలో సభ్యత్వం తీసుకుని మీరు ఇంకా కొందరు సభ్యత్వం చేస్తే చాలండి, మిగతాది దానికి అదే డబ్బు అంతా ఏమవుతుందంట, తిరిగి 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 మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా చాలా స్కామ్స్ మనం చూసినప్పుడు మనిషి ఏమనుకుంటాడు, కష్టపడకుండా వస్తుంది కదా, దిగితే ఏమైపోతుంది. నిజమే, ఒక ఆశ, ఈ యొక్క ఆశతో మనిషి ఏమైపోతున్నాడు, ముందుకు సాగు, ఎన్నో నష్టం. ఈరోజు ఎప్పటికీ మనం ఆలోచన చేసుకోం,
సత్యాన్ని కలిగి ఉండవు. ఇదేంటి అసలు ఎలా సాధ్యం? నేను ఒకవేళ ఒక 10 రూపాయలు నేను పెడితే 100 రూపాయలు నాకు ఎలా తిరిగి వస్తుంది? ఎప్పుడు ఆలోచించి. కానీ వాక్యం అయితే సెలవిస్తుంది, యేసయ్య వాళ్ళు ఎలా నడిపిస్తాడంటే ఒక గుడ్డివాడిగా నడిపించే దేవుడు ఎంత మాత్రమే కాదు. అపవాది అక్కడ ఏమిచ్చేసింది? అవ్వను ఆ యొక్క మాటలు గుడ్డితనాన్ని కలగచేస్తుంది. మనం ఇంకా గమనించినట్లయితే ఈ యొక్క ఆదికాండము 4వ అధ్యాయము చూడండి, ఎప్పుడైతే అపవాది మాట వింటామో మన బ్రతుకులు ఏమైపోతాయంట? బ్రతుకులు ఏమైతే పాపము చేత నింపబడతాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవ, సత్క్రియ చేయని ఎడల వాకట పాపము పొంచియును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. నిజం ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, అయినను పట్టించుకుంటున్నాడు. ఎందుకంటే తన యొక్క అనాలోచన దేవుని మాట ఎవరి యందు నిలిచి ఉన్నదో వాడు స్వాతంత్రాన్ని ఏమైపోతాడంటే కోల్పోతాడు. చివరికి దేవుని దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. తను తప్పు చేశాడన్నది కూడా ఎవరికి తెలుసండి? తన తమ్ముడైన హేబేలు చంపేసింది ఎవరని తెలుసు? దేవుడికి తెలుసు. అయినా దేవుడు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? చూడండి 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యోను అడగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలేవాడనా నేను. దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? అప్పటికైనా పశ్చాత్తాపడతాడేమో. ఆదాము అమ్మలు కూడా అదే, ఆదాము నువ్వు ఎక్కడా ఎందుకు పిలిచాడంటే ఆయనకు తెలీదా ఆదాము ఏ స్థితిలో ఉన్నాడు? కయ్యోనుకు తెలీదా కయ్యోను ఏం చేస్తాడు? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? అయ్యో నువ్వు అప్పటికైనా తెలుసుకుని మళ్ళీ నువ్వేమవ్వాలంట? సరిచేయబడాలి, బాగుపరచబడాలి, నీ బ్రతుకు బాగుండాలి. అందుకు అంటున్నాడు ఆయన వాక్యమందు మనం ఏమై ఉండాలంటే నిలిచి ఉండాలి. ఎందుకు తెలుసు? ఆయన ఎప్పుడు మనతో ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు? చెప్పండి, ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు? అబద్ధాలు చెప్పేవాడు నిజమే, వాడు చాలా చక్కగా మళ్ళీ పాడు చేయడానికి కోసం చెప్తూ ఉంటాడు. కానీ బాగుపరిచే మాట అది కఠినముగా ఉన్న ఆ మాట మనల్ని బాగు చేయడం. అందుకంటే నా వాక్యమందు నిలిచి ఉన్నవాడు, నిలిచి ఉంటారు. అటువంటి వారే ఏం కనుగొంటారంట? సత్యాన్ని కనుగొంటారు. నిజమే, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు లేవో అబద్ధాల్లో పడిపోయి అబద్ధములో నుంచి ఏం కోల్పోయిందంటే ఏం కోల్పోయింది? స్వాతంత్రాన్ని లేక స్వేచ్ఛను కోల్పోయింది. ఇక్కడ కయ్యోను కూడా మనం గమనించగలము. నిజమే, దేవుడు మాట్లాడాడు. ఆ మాట యందు తనకేమి లేదంట, నమ్మిక ఉంచలేకపోయాడు. ఆయన మాట్లాడాడు, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవడం అంటే తనకున్న బాధనంతా తొలగించేసుకుని పోతే పోయింది. రెండోసారి దేవుడు నన్ను చూసి ఆనందించేటట్లు నేను చెయ్యాలి అన్న ఆలోచన తెచ్చుకోలే. తన మనసులో ఏం పెట్టేసుకున్నాడంట? అదే పెట్టేసుకొని దేవుడి మాటలు మాత్రం తన యందు ఉంచుకోలేదు. ఈరోజు చెప్తాం, ఈరోజు సత్యాన్ని ఎవరు గ్రహించుకుంటారంటే యేసయ్య ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటి? నా వాక్యమందు చెప్పండి నిలిచి ఉన్నవారే. ఎవరో నిలిచి ఉంటారు. నిజమే, ఈరోజు గ్రహించుకోండి, నేను నిలిచి ఉంటున్నాను. అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు అవగాహన వచ్చేసి నిజమే పోరాటము చేసిన వారు ఎలా చేశారంటే వారు అన్న మాట మీద నిలబడ్డారండి. ఈరోజు మనం స్వాతంత్రాన్ని పొందుకున్నామంటే ఎంతోమంది నిలబడ్డారు కనుక మనం స్వేచ్ఛను పొందుకున్నాం. ఈరోజు బైబిల్ చెప్తుంది, ఈ యొక్క ఆత్మీయ స్వేచ్ఛలకు నువ్వు రావాలంటే ఆత్మీయ తీర్మానంతో నువ్వు నిలబడాలి. ఈ యొక్క స్వతంత్రం ఈరోజు నిజమే. ఈరోజు లేనిపోని వాటి కొరకు నిలబడుతూ ఉంటారు. నిజమే, అవి నిన్ను ఏం చేస్తాయంట? అబద్ధాలు యందు నిలబడితే ఖచ్చితంగా నువ్వేమైపోతావు? కోల్పోతావు. ఏదో నీ సొంత ఆలోచనలు నువ్వు నిలబడ్డావంటే ఖచ్చితంగా కోల్పోతావు. కానీ దేవుని యొక్క మాటను బట్టి నిలబడిన వాడు ఎందులోకి వెళ్తాడంట? సత్యములోనికి వెళ్తాడు. సత్యము వాడిని ఏం చేస్తుందంట? స్వతంత్రాన్ని కలగజేస్తుంది. అందుకే ఈరోజు ఏదైనా పని చేస్తున్నామంటే గ్రహించుకోవాలి, నేను ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల నాకేమి కలిసి వస్తుంది. నిజమే, ఏంటి ఆనందము? కొన్ని విషయాలు చాలా చక్కగా ఆలోచన చేసి మరి ఏం చేయాలి? ముందుకు సాగాలి. నిజమే, ఈ యొక్క స్వాతంత్ర వీరులు చేసిన పని ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు పడి మన భవిష్యత్తు జనాంగం ఏ విధంగా ఉండాలి? సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి రే పగలు వారు ఏం చేశారంటే పోరాటం చేశారు.
అందుకే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఈరోజు మనకు నచ్చింది మనం చేస్తాం. అదేవిధంగా ఒకసారి నీకు ఆత్మీయ జీవితాన్ని గ్రహించుకో, చూసో చరిత్రను చూసాం. ఈరోజు ఆత్మీయ జీవితాన్ని మనం గ్రహించుకుంటాం. ఆత్మీయ జీవితం కొరకు మన బ్రతుకులు బాగుండడం కొరకు మనలో ఉన్న ఆ యొక్క చెడ్డ బుద్ధి, ఆ యొక్క ఆ అబద్ధపు స్థితి నుంచి మళ్ళీ ఆ యొక్క ఏంటంట అనాలోచనల నుంచి బయటకు తీసుకురావడానికి ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడే. మన బ్రతుకులు సరవ్వాలని ఆయన తన మహిమను విడిచిపెట్టి లోకానికి ఏమయ్యాడంటే వచ్చి తన రక్తాన్ని కార్చి మన బ్రతుకులు బాగాలని ఆయన మళ్ళీ అన్ని చేసి వెళ్ళి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి? నా యందు నిలిచి ఉన్నాండి, ఇదిగో మీరు సత్యములోనికి ఏమవుతారు? వస్తారు. లేకపోతే ఈ యొక్క అబద్ధపు ఆలోచనలో మీరు పడిపోతారు. అందుకే అంటాడు నిలిచి ఉండడం, నేర్చుకుని వారై నిలిచి ఉండాలి అంటాడు అపోస్తలుడైన పౌలు. ఏమి నేర్చుకోవాలండి ఈరోజు చెప్పండి? ఆయన యొక్క వాక్యమును మనం ఏం చేసుకోవాలంట? ఆయన యొక్క మాటను మనం ఏం చేసుకోవాలంటే నేర్చుకోవాలి. ప్రియ సహోదరి, ఈరోజు స్వాతంత్రము కావాలనుకున్నవాడు అనేసి ఈరోజు స్వాతంత్రం అని చెప్పి రేపు వెళ్ళేసరికి నాకేం స్వాతంత్రం ఉందంటే స్వాతంత్రము కాదు. ఈరోజు స్వేచ్ఛ అని చెప్పేసి రేపు నాకు ఏం స్వేచ్ఛ ఉందంటే స్వేచ్ఛ కాదు. నిజమే. ఈరోజు మనం గ్రహించుకోవాలి. మనకి బైబిల్లో ఉన్న ఒక ఉపమానం మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారు చెప్పిన మాట లూకా సువార్త 15వ అధ్యాయంలో మనము గమనించగలం. అక్కడ 3 ఉపమానములు ఆయన చెప్తున్నాడు. అందులో 3వ ఉపమానము మనం గమనించినట్లయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు ఏం చేశాడండి? తన ఆస్తులు తన భాగాన్ని అడిగి ఏం చేశాడు? తండ్రికి దూరంగా వెళ్ళిపోయి తనకు నచ్చినట్లు తను ఉన్న తర్వాత అంతా అయిపోయింది. దుర్వ్యాపారము చేస్తాడు. దుర్వ్యాపారము చేసిన తర్వాత అంతా కోల్పోయిన తర్వాత ఏమి చేస్తాడు? ఆహారము కోసము ఎక్కడ పనిచేయడం మొదలెట్టాడండి? మనము అక్కడ గమనించగలము. ఆ యొక్క 14వ వచనం, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వారికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పుడు సత్యము తెలిసింది. ఏంటా సత్యము? ఉన్నంత వరకు తండ్రి యొక్క విలువ తెలియలేకపోయింది. ఎప్పుడైతే పడ్డాడో తండ్రి విలువ తెలిసి ఏం చేస్తున్నాడు? అనేక స్థితులు కూడా దేవుడు నడిపిస్తాడండి మనల్ని ఎందుకు దేవుడు నడిపిస్తాడు తెలుసా? ఈరోజు నీ మీద ప్రేమ లేక కాదు. ఎందుకో తెలుసా? దీన్ని ఎంకను స్థిరపరచడానికి. అందుకే ఆయన యొక్క ఏ పరిస్థితులు అయినప్పటికీ ఆయన యొక్క మాటను బట్టి మనం ఏం చేయాలి? నిలబడాలి. అవ్వైతే నిజమే అబద్ధాలు వినేవైంది, మోసపోయింది. కయ్యోనైతే తనకు నచ్చింది చేసి తనలో తానే ఏం చేసుకున్నాడంట? మోసము చేసుకునేమంటున్నాడు. దేశ దెబ్బరికైతే ఏంటంట ఆ యొక్క దేశంలో తిరుగువాడుగా ఉండిపోవడానికి అన్న ఇష్టపడ్డాడేమో కానీ దేవునికి ఇష్టడుగా ఉండడానికి ఏమవలేదండి, ఉండలేకపోయాడు. ఈరోజు ప్రియ సహోదరి ఈరోజు అవగాహన వచ్చేసి అసలు స్వాతంత్రం అంటే సత్యాన్ని దేవుడు తెలియపరుస్తాడు. ఏ పరిస్థితులు అయినప్పుడు దేవుడి యొక్క వాక్యం యందు మనం ఏం చేయాలి? నిలబడాలి. అప్పుడే సత్యంలోనికి వెళ్తారు. ఆ సత్యమే నిజమైన స్వాతంత్రాన్ని నీకేం చేస్తుంది? అనుగ్రహిస్తుంది. ఈరోజు అందుకే వాక్యాన్ని పఠించేటప్పుడు, వాక్యాన్ని అర్థము చేసుకునేటప్పుడు ఆ వాక్యపు లోతులు మనం గ్రహించుకోవాలి. ఎందుకు దేవుడు మాట్లాడాడు? ఆదాము నువ్వెక్కడైనా దేవుడు ఎందుకు అడిగాడు? కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడైనా దేవుడు ఎందుకు అడిగాడు? కారణం ఏంటో తెలుసా? బుద్ధి రావాలని. కారణం ఏంటంటే సత్యాన్ని గ్రహించుకోవాలని. ఈరోజు ఎవరిలో దేవుని యొక్క మాట ఉండదు. దేవుడు పిలిచినప్పటికీ ఆ మాట కూడా వారి హృదయాల్లోకి వెళ్ళలేదండి. అయ్యో దేవుడు నన్ను పిలిచాడు, అయ్యో దేవుడి స్వరమే అన్న వారిలో భయం రాక వారు ఏమైపోయారంట? దేవుడిచ్చి గొప్ప స్థితిని కోల్పోయారు. నిజమైన స్వాతంత్రాన్ని కోల్పోయారు. నిజమైన స్వేచ్ఛను కోల్పోయారు. ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో మనం గమనించగలము. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రులు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి
నీ యొక్క మీదట నీ కుమారుడిగా అనిపించుకున్నటకు యోగ్యుడను కాదు అని అనుకుని వెళ్తూ ఉంటే తండ్రి ఏం చేస్తాడు? దూరం నుండి చూసి ఏమంటున్నాడు? ఇదిగో నా కుమారుడు ఏమైపోయాడంటే చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికాడు. ఈరోజు దేవుడికి కావాల్సింది కదా సత్యాన్ని గ్రహించుకోవడం అంటే. ఈరోజు అటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవడానికి పాటు పడాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరు సహోదరు, ఈరోజు నీ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు, ఈరోజు నీకున్న స్థితిగతుల్లో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు అనేక విధాలుగా దేవుడు నడిపించి మాట్లాడుతున్నాడు. ఈరోజు అవగాహన చేస్తున్నాడు. నిజం ఈరోజు అన్ని విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అనేక విధాలుగా మానవుడు ఏం చేస్తాడట? దర్శిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తాడు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నీవే. అందుకే ఆయన మళ్ళీ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా వాక్యమందు ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. అందుకే మనం గమనించుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, వారు నమ్మారండి, నమ్మడానికి ఆస్కారం లేని స్థితుల్లో కూడా అక్కడ ఉన్నవారు వారిని ఇబ్బంది పరుస్తున్నప్పటికీ కూడా దేవుని వాక్యమందు నిలిచిన వారే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరను. నిజం ఉన్నారు, సత్యాన్ని గ్రహించుకున్నారు. ఆ సత్యాన్ని బట్టి వారు ఎక్కడికి వెళ్ళారంట? స్వాతంత్రాన్ని పొందుకున్నారు. ఈరోజు దేవుడిని కొరకు ఏర్పాటు చేసింది గొప్పదమ్మ. ఈరోజు నేను చెప్తాను, నీ హృదయం చెప్పింది ఎవరో చెప్పారన్న మాటలు నమ్మొద్దు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు స్పష్టంగా నీతో తెలియపరుస్తున్న మాటను నువ్వు గ్రహిస్తున్నావా? వాటి యందు నిలిచి ఉంటున్నావా? ఈరోజు అదే పడు. అది ఖచ్చితంగా దేవుడు గొప్ప స్థితికి నిన్ను నడిపిస్తాడు. లేకపోతే ఈ యొక్క ఉచ్చుల్లో పడిపోయి నీ బ్రతుకుని నాశనం చేసుకుంటూ చివరికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క గొప్ప రాజ్యంలోకి కూడా నువ్వు వేయించడం అడుగు పెట్టాలి. అందుకే గ్రహించుకో అసలు స్వేచ్ఛ అంటే ఏంటి. ఈరోజు ఆనందించడమే స్వేచ్ఛ అంటే నువ్వు దేనికి ఆనందిస్తావో కూడా నీకు తెలియదేమో. నీ యొక్క సంతోషం ఏంటో తెలిసిన దేవుడే. ఎందుకో తెలుసా? నన్ను సృజించిన వాడు ఆయన. ఒక తల్లికి తెలుసు కుమారుడికి ఏమీ ఇష్టం, దేనికి ఆనందిస్తాడు. అందుకే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ పిల్లల పట్ల, కుమారుడు కానీ కుమార్తె కానీ పిల్లల పట్ల ఆ విధముగా ఏమి చేస్తుందని చేయడానికి ఆశపడుతుంది. అంతకన్నా గొప్ప దేవుడండి నిన్ను నన్ను నిర్మించిన వాడు. ఈరోజు నువ్వు దేనికి ఆనందిస్తావు? ఎందుకంటే ఈరోజు మానవ జీవితం ఎటువంటిదంటే, ఈరోజు ఆనందం అంటాం, ఆ ఆనందమే రేపు ఏమంటావు? వ్యసనం అంటాం. ఈరోజు ఉన్న సంతోషమే రేపేమంటావు? ఇబ్బంది అంటున్నావా? అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు నిలకడ లేనిది నీ చుట్టూన్నవి కావు, నీలోనే నిలకడ లేదు. స్వేచ్ఛ అనేది నీ చుట్టూ ఉండేది కాదమ్మా. స్వేచ్ఛ నీలో ఉండాలి. స్వాతంత్రం అనేది నీలో ఉండాలి. స్వేచ్ఛ అనేది నీలో ఉండాలంటే, స్వాతంత్రం అనేది నీలో ఉండాలంటే ఈరోజు దేవుడు చెప్పిన మాటను మనము గ్రహించాలి. ఎందుకో తెలుసా? అటువంటి స్వాతంత్రమును నడిపించేది ఎవరండి? నిన్ను నన్ను సృజించిన యేసు. అది నువ్వు గ్రహించినప్పుడు నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు ఏం చేసుకోగలవు? పొందుకో. అటువంటి స్వాతంత్రం, అటువంటి స్వేచ్ఛ మీ అందరి జీవితాల్లో దేవుడు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా పరలోకపు తండ్రి దేవా, ఈ యొక్క మా జీవితాల్లో అనేకమైన ఆలోచనలు, అనేకమైన ఉద్దేశాలు దేవనైనా మేము కలిగి ఉన్నామని మేము అనుకుంటున్నాము. కానీ మాకన్నా గొప్ప ఆలోచన కలిగిన వాడు నీవయ్యా. ఎందుకంటే ఏదో పొందుకుంటే ఆనందం, ఏదో చేస్తే సంతోషమని, ఏదో తెలియని జీవితానికి దేవా మా బ్రతుకుల్ని మేము సరిచేసుకుంటూ, మా బ్రతుకుల్ని ఆ విధంగా పెట్టుకుంటూ, మాకు మేముగా దేవా ఆయన సరిచేసుకుంటున్నామని చెప్పుకుంటూ పాడు చేసుకున్న స్థితిలో మేము ఉన్నామేమో దేవా. నిజమే, ఒక స్వేచ్ఛకి ఎంతో కష్టపడాలి. ఈరోజు నీ యందు నిలిచి ఉండడం అనేది ఒక పరీక్ష దేవా. అది గొప్ప పోరాటం. ఈ పోరాటంలో మేము నిలిచి ఉన్నప్పుడే దేవా ఆత్మీయ జీవితంలో నిజమైన స్వేచ్ఛను మేము చూడగలమని నేను మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడు దేవానాయన, ఈ యొక్క సమయమున దేవానాయన ఎంతో మంది మరి సహోదరులు దేవా వారి జీవితాన్ని దేవానాయన
వారు ఆలోచన విధానానికి దేవాలైనా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంది. ఇదే సరైనది అనుకున్న దేవాలైనా సంబరపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలు దేవాలైనా సరిచే వారి యొక్క ఆలోచన విధానము దేవాలైనా మార్చుకోవడానికి. ఎందుకంటే ఏది ప్రాముఖ్యమైనదో గ్రహించుకుని దేవా ఎందులో సత్యముందో, ఏది విలువైనదో, ఏది నమ్మకమైనదో, ఏది సత్యమైనదో, ఏది మా యొక్క జీవితానికి నెమ్మదిని దయచేస్తుందో గ్రహించుకునే జ్ఞానమును దయచే దేవా. దేవిధంగా సంఘస్థులు చేతికి అప్పగిస్తుంది. నీ కాపుదల్లో ఉంచండి దేవా. నన్ను భయంకరమైన దినాలు అయినను దేవా, నీ యొక్క కృప మమ్మల్ని విడిచిపోదు అన్న మాటను బట్టి దేవానైనా మేము ఇంకను నీ యందు ఆనందించడానికి సహాయం ఇచ్చండి. వేదనైనా బాధ అయినా ఏదైనప్పటికీ శ్రమ అయినా శోధన అయినా నీవు మమ్మల్ని విడిచిపెట్టవు. నీ ప్రేమ నుండి మేము వేరు కామని నువ్వు మాట్లాడుతున్నావు. అది ఎటువంటి స్థితిలో అయినప్పటికీ మేము ఆనందించేవారుగా మేము ఉండడానికి సహాయం వచ్చేది. మరి నిజమే కొందరైతే దేవానైనా అవునా ఆర్థిక పరిస్థితుల్లో దేవ ఇబ్బంది పడుతున్న వారు ఉండొచ్చు. దేవ కొందరైతే దేవానైనా అనారోగ్య పరిస్థితులు ఇబ్బంది పడుతున్న వారికి దేవ సహాయం వచ్చేది. మరి విదేశాల్లో కొందరు ఉన్నారు దేవనైనా పరిపాట్లు ఎందు దేవనైనా ఈరోజు ఏమి జరుగుతుందన్న దిగులు చేత ఉన్న బిడ్డలు దేవ ధైర్యపరచండి. యేసు నామములో అడుగుచుండగా దేవ వారి జీవితాల్లో నెమ్మదిని దయచేయండి. నీ కార్యములు వారు చూడండి. అవునయ్యా ఈ యొక్క సొంత ఆలోచనలో దేవా, అవునయ్యా ఈ యొక్క చుట్టూ ఉన్న వాటిల్లో దేవ వారు మనసులో పెట్టుకుని అపవాదికి చోటిచ్చి పాపానికి చోటిచ్చి దేవా నేను నాశనము చేసుకునే వారికి నీకు చోటునిచ్చు నీ మాటను ఆధారము చేసుకుని నీకు శిష్యులుగా ఉండి దేవా స్వాతంత్రాన్ని పొందుకునే వారిగా దేవా ఈ యొక్క బిడ్డను నడిపించు. నీ యొక్క కాపుదల్లో దేవను ఉంచి దేవ నిన్ను నీవు మహింపరచుకుంటున్న విధానాన్ని బట్టి నీకు పోదాం. మరొకసారి ఈ విధముగా దేవ నీ యొక్క మాటలు మేము ధ్యానము చేసుకుని మా బ్రతుకులు మేము కట్టుకోవడానికి సహాయం చేసి నిన్ను నీవు మహింపరచుకుంటున్నాను. యేసు ఇచ్చిన ప్రార్థన పాసలు చేర్చుకో యేసు నడుచున్నాము తండ్రి. ఆమె పర్లో కొందరు మా తండ్రి ఈ నామం పరిశుభ్రపరచబడుగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పర్లోక ముందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేర్చబడుగాక. మా అందరి ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణులు విషయించే ప్రకారము మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనలో దాకా కీడును తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమె నా ప్రాణమై యెహోవాను సంధించు, నా తరపున సమస్తమైన పరిశుద్ధాన్ని సంధించు. నా ప్రాణమై యెహోవాను సంధించు. ఆయన చేసే ఉపకారములు దేన్ని మరొకటి. ఇప్పుడు మాకు తోడుగా ఉంటూ ప్రతి ఒక్క విషయంలో నెమ్మదిని సమాధానం అనుభవించి జ్ఞానము నడిపిస్తుంది. చక్కటి మాటల ద్వారా మమ్మల్ని బాగుపరుస్తూ శిష్యులుగా పిలుచుకుని సత్యము చేత నింపి సత్యములోనికి మమ్మల్ని నడిపిస్తూ స్వాతంత్రాన్ని పొందుకునే యోగ్యతను మాకు అనుగ్రహిస్తూ మా పర్వతాన్ని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వీక్షించున్న ప్రతి ఒక్క బిడ్డలకి అదేవిధంగా వారి కుటుంబస్తులకు బంధుమిత్రులకు దేవుడు సదాకాలము తోడు నడిపించుడుగా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ కృంభరించుము దేవా క్రమర ప్రేమ వర్షము కృంభరించుము దేవా. అందరికీ వందనములు. షాలోమ్ షాలోమ్ షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.